బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో కారు జోరు తగ్గనుంది. ఇప్పటికే రేవంత్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలు కప్పిన నేతలంతా నేడు అధికారికంగా కాంగ్రెస్ గూటిలోకి చేరనున్నారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతూరు రామ్మోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. మాజీ మేయర్ బొంతూరు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, అలాగే రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా హస్తంగూటికి చేరనున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో కారు జోరు తగ్గుతుంది. ఇప్పటికే రేవంత్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాలు కప్పిన నేతలంతా నేడు అధికారికంగా కాంగ్రెస్ గూటిలోకి చేరనున్నారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతూరు రామ్మోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. మాజీ మేయర్ బొంతూరు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా హస్తంగూటికి చేరనున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. టీ కాంగ్రెస్లోకి చేరికల జోరందుకుందనే చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం హస్తం గూటికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకోగా ఈరోజు గాంధీ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలంతా కూడా మధ్యాహ్నం 1 గంటకి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్షి, అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ముఖ్యంగా ఆ లిస్టులో ప్రధానంగా పట్నం సునీత మహారెడ్డితో పాటు మరొక వైపు తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా తీగల అనితారెడ్డితో పాటు మరొక వైపు మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్, అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా 1 గంటకి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఆ భేటీ అయినటువంటి సందర్భంగా వారంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. వారిలోనే ముఖ్యంగా ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలతతో పాటు మరొక వైపు బొంతు రామ్మోహన్, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి, సునీత పట్నం మహేందర్ రెడ్డితో పాటు మరొక వైపు తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా తీగల అనితారెడ్డి, వీరందరూ కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసినటువంటి నేపథ్యంలో వీరంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు రాబోయేటటువంటి మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మరికొంతమంది కీలక నేతలంతా కూడా కాంగ్రెస్లో చేరుతారంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ.